సార్ దాన్ని టేకప్ చేద్దాం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఈ మధ్యలో ఇప్పుడు వీళ్ళిద్దరూ నటులే, సరే రాజకీయ నాయకులుగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇద్దరు నటులే. ఇంకో నటుడు ఉన్నాడు, ఆయనకి కొద్దిగా అప్పుడప్పుడు రాజకీయాల్లో కొద్దిగా ఇది ఉంది, అప్పుడప్పుడు ఆ బెంగళూరులో కొద్దిగా ఇది అవుతూ ఉంటాడు, కంటెస్ట్ చేస్తూ ఉంటాడు. సరే గెలవడం ఓడడం అనే పెద్ద ఇష్యూ కాదులేండి, గెలుపు ఓటములు ఏముంది కానీ తన ఐడియాలజీని చెప్పే ప్రయత్నం, ఒక అవకాశం రాజకీయాల్లో గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే, సరే ఆయన ఏదో చేస్తున్నాడు తప్పులేదు. కానీ ఈ ఇష్యూలో ఆయన పదే 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 పవన్ కళ్యాణ్ని వెంటబడి ఇది చేస్తున్నాడు. ఎందుకు మీరు నాకు ఏదో చెప్పబోయారు? అది ప్రకాష్ మామూలుగా అంతకుముందు మా ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ అంత అతనికి వచ్చే ఓపెనింగ్ అంత లేదు మీ స్థాయి మీరు అన్నారు కాబట్టి ఇప్పుడే పే చేసి చూపిస్తాను దాన్ని. పవన్ కళ్యాణ్ గురించి అప్పుడు అంత గొప్పగా చెప్పిన మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా వెంటబడుతున్నాడు అంటే కేవలం పవన్ కళ్యాణ్ హిందూయిజాన్ని భుజాన వేసుకున్నందుకేనా, లేక బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నందుకే ఇలా వెంటబడి ఆయన ట్వీట్ల పేరుతో దాడి చేస్తున్నాడా? మరి అప్పుడు అది కనిపించలేదా అనేది ఒకసారి చూద్దాం ఏమన్నాడు గతంలో. విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్లో. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన వేరు, మనం ఇండస్ట్రీ ఒక సైడ్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడండి. ఏదో దొరికిందని వాగడం కాదు. పవన్ కళ్యాణ్ అట్టున్నారు, మీకు పొలిటికల్ అజెండాస్ ఉంటే మీకేదో ఒక గవర్నమెంట్ ఉందో ఉండండి, అది కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో అక్కడ మంచు విష్ణుని నీకేదైనా పొలిటికల్ ఎజెండా ఉంటే చూసుకో, పవన్ కళ్యాణ్ ఏమనంటే ఊరుకునేది లేదు అనే తరహాలో అక్కడ మాట్లాడారు. ఆయన సినిమా ఓపెనింగ్ కలెక్షన్ అంత లేదు నీ బడ్జెట్ అని. మరి ఇప్పుడు ఏ ఎజెండాతో పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు, మీరు చెప్పండి. ఏమి ఎజెండా ఏముంటుంది సార్, వాళ్ళకి ఏదో టైం, ఆ టైంలో ఆ విధంగా మాట్లాడతారు. ఒక మాట మీద నిలకడ అనేది లేదు కదా. ఎప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ట్విట్టర్లో దాడి, ఇదంతా ఒక ఫార్ములా అన్నమాట. ఎందుకంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో లేడు కదా, కనిపించలేదు. అలా అంటే ఏదైనా యాంటీ వర్గం ఏదైనా తీసుకుంటారేమో అని ఒక ఉద్దేశంతో చేస్తున్నాడా, లేకపోతే ఎందుకు చేస్తున్నాడంటే అతను ఇదే విధంగా మాట్లాడుతుంటాడు. వీళ్ళ మాటలంతా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రజలు ఎవరు పట్టించుకోరు, జనాలు ఎవరు ప్రకాష్ రాజ్ మాటలు పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకోరు కాబట్టే తమిళనాడులో అక్కడ డయాస్ మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి అతను అవసరం. అక్కడ ఎందుకు అవసరం అంటే 2026లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన స్లోగన్ ఏమిస్తున్నాడు, సనాతన ధర్మముని ఆచరించాలా, ఆయన మాట్లాడిన తప్పు అని అన్నాడు. కాబట్టి 2026లో బీజేపీ అట్ ద సేమ్ టైము ఆయన ఏం చెప్పాడంటే ఎంజీఆర్, జయలలిత వాళ్ళు మంచి వాళ్ళు ధర్మం ఉన్నవాళ్ళు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చెప్పాడు కాబట్టి రాబోయే రోజుల్లో రేపు ఈ తమిళనాడు మీద ఒక అటెంప్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు సనాతన ధర్మం వారాహి డిక్లరేషన్ మీటింగ్లో పక్క స్టేట్ గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన అక్కడ రాజకీయాలు అక్కడ కొంచెం ప్రభావితం. అంటే రేపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రకాష్ రాజుని ఒక అస్త్రంగా వాడే అవకాశం. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే అక్కడ నాయుడు కమ్యూనిటీ కొంచెం కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు, నాయకులు అంటారు. నాయుడు కమ్యూనిటీ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ కొంచెం సినిమా అంటే ఒక ప్రాంతం అంతా వాళ్ళు రూల్ చేస్తారు. అంటే మా మధురే అక్కడంతా కొంచెం స్ట్రెంగ్త్గా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చి అన్నామలై అనేవాడు స్కోర్ చేయలేకపోయాడు. బీజేపీ అన్నామలై ఏం చేశాడు, 10% వరకే గెయిన్ చేయగలిగాడు. వీళ్ళందరినీ కలిపి ఇప్పుడు పళనిస్వామి అదేవిధంగా